హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రసాదంలోకైనా ట్రావెల్స్లోకైనా ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేది లెమన్ రైస్. చేయడం ఈజీ అండ్ ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా. ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసి ఎసురు 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ సరిపోతుంది. కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ రెడీ అయ్యాక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. నేను తీసుకున్న రైస్కి ఈ సైజు నిమ్మకాయలు 4 సరిపోతాయి. నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం పల్లీలు, 2 స్పూన్స్ పచ్చెనపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుందాం. కొంచెం జీడిపప్పు, 5 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలను పొడవుగా మధ్యలోకి కట్ చేసి వేసి ఫ్రై చేయండి. కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వేగిందాకా ఫ్రై చేయండి. రైస్లో వేసాము, చూసుకొని వేసుకోండి. సాల్ట్ నాకు 2 స్పూన్స్ పట్టింది. 1 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ ఉంటే వేసుకోండి, ఆప్షనల్. అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆపండి. చల్లారబెట్టిన రైస్లోకి వేసుకొని కలుపుకోండి. నిమ్మకాయ రసాన్ని వడగట్టి వేయండి, సీడ్స్ ఏమైనా ఉంటే పోతాయి. రైసు, తాలింపు, నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇంట్లో అన్నం ఎప్పుడైనా మిగిలినప్పుడు ఇలా లెమన్ రైస్ చేసుకున్న టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ రెడీ.